వరుసగా ప్రభుత్వ సెలవు దినాలు కావడంతో కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం దర్శనార్థం దేశం నలుమూల నుంచి భారీగా భక్తులు తరలివస్తూ ఉండటంతో తిరుమల గిరులు భక్తజన సంద్రంగా మారాయి. ఈ భక్తులు రావడంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 నుంచి 30 గంటల వరకు సమయం పడుతోంది. అయితే ప్రత్యేక ప్రవేశ దర్శనం స్టార్టెడ్ దర్శనానికి కూడా 5 గంటలకు పైగా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. పేరు కిష్టమ్మ, మాది దంతాల్ మండలం, చంద్రకల్ గ్రామం. నిన్న 7 గంటలకు వీడికి వచ్చినాం. గుండు చేసుకుని వచ్చినాం. అయితే 8-9 గంటలకు వస్తే లైన్ బంద్ చేసింది. అందుకోసం ఇంకా లైన్ తొందరగా రాలేదని కొంచెం ఇబ్బంది పడుతున్నాం అంతే. ఇక తిన్నికే నీళ్లు ఫుడ్ అంతా కరెక్ట్ టైంకు ఉండయి. అది కావాలి. అడిగినాం, ఆడికెళ్ళి 4 సైడ్కి వెళ్ళి అడిగినాము. ఈడ తెచ్చుకున్నాం పోయి దిగి ఈ కిటికీ తెరిచి. ఫుడ్ ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడు అందింది. పొద్దుగాల నుంచి 6 గంటలకు లైన్లకు వచ్చినాం కదా. కరీంనగర్ జిల్లా. నా పేరు మల్లేశము. అన్ని అకామిడేషన్స్ బాగానే ఉన్నాయి, టాయిలెట్స్ బాగానే ఉన్నాయి. మధ్య మధ్యలో ఫుడ్ ఇస్తున్నారు, ఉప్మా ఇస్తున్నారు, బాగానే ఉన్నాయండి. మేము వచ్చి దర్శనానికి వచ్చి నిన్న నైట్ వచ్చాము. ఇలా మార్నింగ్ నుంచి 7 నుంచి మేము క్యూలో ఉన్నాము. రేపు అయితే వస్తుంది కదా, రేపు అయితే చెప్తున్నారు. రేపు అయితే వచ్చు అంటే 13 గంటల నుంచి 24 గంటల లోపల జరుగుతుందని చెప్తున్నారు. ఈ రోజు అంటే మనకు అదృష్టం. అది మార్నింగ్ 7 o'clock వచ్చాము. చాలా ఇబ్బంది అవుతుంది లైన్ లో, చిన్న పిల్లలు 4. ఓకే, వాటర్ అన్ని బాగానే ఉన్నాయి, ఫెసిలిటీస్ కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఫ్యాన్ ఎండాకాలం కదా, ఉడుకోవస్తుంది. చిన్న పిల్లలకి ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ 7కి వచ్చాము. రేపు అయితే మాట్లాడించాము మార్నింగ్ మళ్ళీ 24 hours, 16 hours, 24 hours దర్శనం అయినా చెప్తున్నారు. ఎంత ఇబ్బంది ఉన్నా దేవుని గురించి రావాల్సిందే. అంతే. మార్నింగ్ 7 o'clock వచ్చాము. చిత్తూరు డిస్టిక్ కుప్పం దగ్గర మా ఊరు. మేము లైన్ లకు మార్నింగ్ 7 o'clock వచ్చాము. ఇంకా ఇక్కడే ఉన్నాం, కదలలేదు. మార్నింగ్ 7 వచ్చాము. బాగుంది, సిబ్బంది అంతా బాగా పనిచేస్తుంది. చిత్తూరు డిస్టిక్ నిన్న 6 o'clock లైన్ లోకి, మార్నింగ్ 6 o'clock. లోపల ఏర్పాట్లు బాగున్నాయి. తాగడానికి పాలు, టిఫిన్, మంచినీళ్లు అన్ని సదుపాయాలు ఉన్నాయి.